మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధవటం రోడ్ బాగ్రాపేట వద్ద కూడా ఉద్రిక్తతగా ఉంది. అసలు ఏం జరిగింది ఏంటి అంటే ఒక శ్మశాన వాటికి సంబంధించింది ఇక్కడ ఒక భూమిని కూడా ఆక్రమించారని చెప్పేసి అని గతంలో కూడా అందరికీ తెలిసిన విషయమే. అధికారులకు కూడా ఎన్నో సార్లు కూడా వారు తెలియజేశారు. కానీ అధికారులు పట్టించుకోలేదని చెప్పేసి కూడా గతంలో చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ బాగ్రాపేట వద్ద కూడా ఈ రోజు ఒక శవాన్ని పూడ్చడానికి వాళ్ళు కాలనీ వాసులు అక్కడికి వెళ్తే అక్కడ పూడ్చని లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ రోజు రోడ్డు ఎక్కారు. అంటే ఇక్కడ వాళ్ళు అక్కడికి శ్మశానం వద్దకు ఒక బాడీని తీసుకెళ్తే అక్కడ వీళ్ళందరి పైన కూడా కొంతమంది వ్యక్తులు దాడి చేశారంట. అసలు ఇదంతా వాస్తవమా కాదా అని చెప్పేసి అని కూడా రోడ్డు ఎక్కినటువంటి ఇక్కడ ప్రజలందరూ కూడా మనతో పాటు వాళ్ళని అడిగి తెలుసు. అన్న ఏం జరిగింది? మా అమ్మ చనిపోయింది. మేము మా శ్మశానానికి మా అమ్మను తీసుకొని వెళ్తే అక్కడ వచ్చేసి గుచ్చులు వేసుకునే వాళ్ళందరూ అక్కడ వచ్చేసి కనీసం ఒక 4,000 మంది మనుషులు కర్రలు రాళ్లతో వచ్చి మేము ఇక్కడ పూసేదానికి లేదు, మీరు అక్కడ చెల్లు పూడ్చుకోకండి, ఇక్కడ పూసేదానికి లేదు అని మా మీద దాడులు చేసి తలకాయలు బల కొట్టి రాళ్లతో కొట్టి మా మీద మమ్మల్ని దాడులు చేసుకుంటే మేము భయపడి మేము పోలీసులు కంప్లైంట్ చేస్తే వాళ్ళు పట్టించుకోవాలి రాలేదని రోడ్డు మీదకి వచ్చి మేము ఈ పరిస్థితి రోడ్డు మీదకి వచ్చి మా గోళ మేము చెప్పుకుంటున్నాం. రోడ్డు మీదకి వచ్చి అంటే ఇప్పుడు శవాన్ని అక్కడ పూడ్చారా లేదా? పూడ్చలా, అక్కడనే ఉంది శవం, అక్కడనే ఉంది పూసనీలా, అక్కడ పూసనీలా, శవాన్ని పూసనీలా. అది ఏదైతే ఒక మహిళ చనిపోయింది ఆ మహిళను కూడా అక్కడికి తీసుకెళ్లారు. ఆ బూడ్చేదానికి వెళ్ళేటటువంటి వ్యక్తి కూడా ఇతనే. అంటే వీళ్ళ తల్లే చనిపోయిందంటే అక్కడికి స్వయంగా వీళ్ళే వెళ్తే వీటిపైన దాడి చేశారు. దాడి జరిగిన వ్యక్తి కూడా ఇక్కడ మనతో పాటు మాట్లాడేందుకున్నారు. అతనితో కూడా మాట్లాడిద్దాం. అసలు ఏం జరిగింది ఏంటని కూడా అతనితో మాట్లాడించే ప్రధాన ఏం జరిగింది? కొంత అన్నారు అమాన్ రాళ్లతో అమాన్ బేసిండ్రు. మళ్ళా ఏరే మంచి తగులుతుందని నేను తలకాయ ఇట్లా కట్టి పట్టుకొని ఉండాలక ఆ తలకాయ బాగుండు. ఆ మంచి కూడా నేను చూసినా, ఆ మంచి నాకు తెలుసు. ఇంకా బట్టలు కట్టెలు రాళ్లతో ఆడవాళ్ళతో అన్ని దాటారు. ఆ శవం కూడా అన్నీ పెట్టి వచ్చినాము. అంటే ఇప్పుడు మీరు ఇంకా శవాన్ని కూడా పూడ్చలే? శ్మశానము అది మా శ్మశానంలో మా ఏరియాలో బుర్చకన్నా ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు దౌర్జన్యం చేసేట నుంచి మా పెద్దవాళ్ళు మా అప్ప తరాల నుంచి మాకు అది శ్మశానము, మా ఊరికి బాగా పెట్టుకో శ్మశానము. మేము ఎప్పటి నుంచో శ్మశానము, మేము ప్రతి ఒక్కరు అక్కడనే మేము శ్మశానము. ప్రతి ఒక్క మనిషి చనిపోతే అక్కడనే మేము అక్కడనే బుడిచి పెట్టుకునేది. అట్లాంటి ఈ రోజు వచ్చి మమ్మల్ని తరిమి వచ్చి మమ్మల్ని అక్కడికి చానీకుండా మా ఊరు వాళ్ళని కానీ మమ్మల్ని కానీ మా శవాలను కూడా బోసనీకుండా అడ్డుపడుతున్నారు. ఏం జరిగింది అసలు ఏంటి? ఇక్కడ రోడ్డు పైన ఇదంతా ధర్నా చేస్తా ఉన్నారు. రోడ్డు అంటే ఏదైతే కడప బద్వేల్ ప్రధాన రహదారి, ఈ రహదారి పైన కూడా మీరు ఇప్పుడు వెహికల్స్ అన్ని కూడా ఆపారు. ఏంటి మీ డిమాండ్ ఏంటి? అసలు ఏం జరిగింది? ఏం లేదు సార్, మాది బాగ్రాపేట డేట్ వచ్చేసి మాకు బాగ్రాపేట తూర్పు దిశలో దాదాపు 100 సంవత్సరాల నుంచి అక్కడ శ్మశానం ఉంది. ప్రతి చనిపోయినప్పుడల్లా మేము చేసుకుని దానం చేసుకుంటాము. కాల్పు కానీ ఊడుపు కానీ చేసుకుంటా వచ్చినాము. ఎప్పుడు కూడా ఆటంకాలు లేవు. ఇటీవల ఒక 6 నెలల నుంచి అక్కడ గుడిసెలు వేసుకున్నాము. ఇటీవల 2 ముగ్గురు చనిపోతే బుడుచుకున్నాము. ఇప్పుడు ఈ రోజు మళ్ళీ చనిపోతే అక్కడ తీసుకుపోతే గుంత తీసుకున్న తర్వాత అక్కడ కట్టెలు తీసుకొని మా రైతుల మీదకి దాడి చేస్తా ఉంటారు సార్. అంటే ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? మీరు ఏమన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా లేదంటే అధికారుల దృష్టికి ఏమన్నా దీనిపైన పోయారా? ఇంత ముందు తీసుకుపోయాం సార్. ఒక గుడిసెలు కూడా ఓడబీకేదో మళ్ళా వేసుకుంటాడు సార్. ఇప్పుడు మీరు ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేయబోతున్నారు? మీరు అధికారులకు ఏమన్నా శ్మశానం కేటాయించేసి ఆ తక్రారు లేకుండా వాళ్ళకి ఎక్కడైనా స్థలం కాంటి చూపించేసి అందులో చదువుతట్టేది వాళ్ళు ఉండే చదువుతట్టు. ఇటుపక్క వచ్చేసి రస్తా వస్తుంది 200 లింకులు. ఇది రస్తా ఇప్పుడు కాదు, బ్రిటిష్ కాలం నుంచి ఉండేది. మాకు తెలుస్తుంది, సర్వే చెప్పు. ఇప్పుడు చదువుతట్టది వాళ్ళ పట్టా ఇవ్వదు. గవర్నమెంట్ వచ్చే అధికారం లేదు. చదువుతట్టుంది, ఇది రస్తా ఉంది. కాబట్టి మా శ్మశానం మాకు కావాలా, అది కేటాయించాలా. మేము ఇంత ముందు కూడా డిమాండ్ చేస్తే ఎంఆర్ఓ కాడికి పోయినాము. మేము వస్తామని చెప్పినా గుడిసెలు కూడా పీకింది. వాళ్ళు పీకినా మళ్ళీ వేసుకుంటా ఉండదు. మళ్ళీ గవర్నమెంట్ కొంచెం అటు ఇటు ఊగుతుంది. వాళ్ళు కూడా ఏం చేయలేక అక్కడ వాళ్ళు చదువుకుంటారు. అంత తప్పితే ఏం లేదు. రాళ్లతో కట్టెలతో వాళ్ళను కొట్టిండ్రు. ఇక్కడ అతను మా మామ ఆయనకు కూడా గాయం తగిలింది, చాలా పెద్ద గాయమే తగిలింది. అక్కడ ఆమెను కూడా వాళ్ళు కొట్టుకోవడంలో ఒక ఆమె కింద పడిపోయిండది. వీళ్ళు ఎక్కువగా వాళ్ళు కట్టెలు తీసుకొని రావడం, ఆ మగవాళ్ళు అయితే రాలేదు గుడిసెల్లో నుంచి. ఆడవాళ్ళు వచ్చి మా మగవాళ్ళను ఎక్కువగా కొట్టడము, బస్సులు తీసుకొని కొట్టడం వల్ల వీళ్ళు ఆడ శవాన్ని వదిలేసి ఇట్లా ధర్నాకు వచ్చేసింది సార్. అయితే అక్కడ అది మాత్రం మా ఊరిదే, అది బాగ్రాపేట శ్మశానమే. అది పెద్దవాళ్ళ తరం నుంచి ఉండింది సార్. అది పెద్దవాళ్ళ తరం నుంచి ఉంటే అది ఇప్పుడు వాళ్ళు గుడిసెలేసి మా ఊరికి ఆఫ్ చేసింది సార్.
ఏదైతే బాగరాపేట చెరువు వద్ద కూడా ఇందాక మనం చూపించాము విజువల్స్ లో కూడా, అంటే ఒక శవాన్ని బూడ్చనాటికి వస్తే వాళ్ళ శవాన్ని కూడా ఇక్కడ బూడ్చని లేదు. అంటే ఎందుకు బూడ్చని లేదంటే ఇక్కడ కూడా ఏదైతే శ్మశానానికి సంబంధించిన స్థలాన్ని కూడా బయట వ్యక్తులు కూడా వచ్చి ఇక్కడ గుడిసెలు వేసుకొని ఆక్రమించుకున్నారు. అంటే ఇక్కడికి అక్కడ ఉన్న రోడ్డు పైన కూడా జనాలందరూ కూడా గుంపుగిడి ఏదైతే వాహనాలు కూడా పోకుండా కడప బద్వేల్ రహదారి పైన కూడా వారు కూర్చో ఉన్నారు. ఇక్కడికి ఘటనా స్థలానికి ఏదైతే రహదారి పైన ఘటనా స్థలానికి కూడా బద్వేల్ సిఐ గారు కూడా చేరుకున్నారు. వారి సిబ్బందితో కూడా అక్కడికి వచ్చి అసలు ఏం జరిగింది ఏంటని కూడా వారితో మాట్లాడి అక్కడ ట్రాఫిక్ ను కూడా క్లియర్ చేసి ఏదైతే శ్మశానం వాటికి వద్ద కూడా అతను చేరుకున్నాడు. ఇక్కడ శ్మశానం వాటికి వద్దనే వారు ఏదైతే ఒక ముసలామ ఒక వృద్ధురాలు చనిపోయింది, ఆ వృద్ధురాలు శవం దగ్గర కూడా సిఐ గారు ఇక్కడ చేరుకొని వారితో మాట్లాడారు. మీరు ఇక్కడ దహన కార్యక్రమాలు కూడా నిర్వహించుకోండి అన్నారు. అయినా కూడా ఇక్కడ చాలా మంది కూడా మహిళలు కూడా వారు ఏదైతే వారి స్థలంలో కూడా శ్మశాన వాటికలో కూడా వేరే వారు గుడిసెలు వేయడంతో వారు ఇక్కడికి వచ్చేసి కూడా ఆ గుడిసెలన్నీ పెరిగే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే ఈ గుడిసెలు పెరుగుతున్నా కూడా పోలీసులు వారికి శబ్దాయిచ్చి చెప్తున్నారు. అంటే ఇదంతా చేయడం కరెక్ట్ కాదు, మేము రెవెన్యూ సిబ్బంది కూడా తెలియజేశాము, వారు ఇక్కడ చేరుకున్నారు, మీ సమస్య కూడా పరిష్కారం దొరుకుతుందన్నా కూడా వారు లెక్క చేయకుండా ఇక్కడ ఏదైతే గుడిసెలు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా ధ్వంసం చేస్తున్నారు. ఇవన్నీ గుడిసెలన్నీ కూడా ఇప్పటికే కూడా చాలా వరకు కూడా కూల్చివేశారు. అంటే పోలీసు యంత్రాంగం కూడా ఇక్కడ వారు ఎంత వరకు కూడా వారికి సందాయించి చెబుతున్నా కూడా ఏ మాత్రం కూడా ప్రజలు వినే పరిస్థితి లేదు. ఇంకా పెద్ద ఎత్తున కూడా మేము ఉద్రిక్తగా వాతావరణానికి దిగుతామని కూడా వారు హెచ్చరించారు. పోలీసు వారు కూడా వారికి సందాయించి చెప్పే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా కూడా ఏమైనా రెవెన్యూ యంత్రాంగం ఇక్కడ చేరుకొని వారికి ఏదైనా న్యాయం చేస్తుందా, లేదంటే ఇంకా ఏమైనా పెద్ద ఎత్తున గొడవలు జరగబోతున్నాయని చెప్పి కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి.